మహాదేవును రక్షకుడైన యేసుక్రీస్తు నామములో మీ అందరికీ నా వందనాలు. నేను ఇప్పుడు పరిపూర్ణానంద గారి గురించి నేను రెండు మాటలు మాట్లాడాలనుకుంటున్నాను. ఆయన యొక్క అజ్ఞానాన్ని గురించి. పరిపూర్ణానంద గారు ఎంత అజ్ఞానో నేను రెండు విషయాల ద్వారా మీకు నిరూపిస్తాను. ఆయన ఏమన్నాడంటే, మొన్న ఇటీవల ఏదో ఒక కార్యక్రమంలో మాట్లాడుతూ, ఇక్కడంట ఈ భారతదేశంలో విష్ణువు, అమ్మవారు, ఇంకా ఏదో చెప్పాడు, శివుడు, వీళ్ళు దేవుళ్ళు అంట. కాబట్టి ఇక్కడ మీరు ఈ సిమ్ మాత్రమే వాడాలి. ఏ సిమ్ వాడాలి అంటే, ఇక్కడ సిమ్ మాత్రమే వాడాలి. ఎక్కడో ఇటలీలో పుట్టినటువంటి యేసుక్రీస్తు సిమ్ము తెచ్చి ఇక్కడ పెడితే అది ఇక్కడ పనిచేయదు. ఎక్కడో సౌదీ అరేబియాలో పుట్టినటువంటి అల్లా సిమ్ము తెచ్చి ఇక్కడ పెడితే ఇక్కడ పనిచేయదు, ఇక్కడ సెల్లో. కాబట్టి ఇక్కడ మీరు పెట్టాల్సింది ఏందయ్యా అంటే, అమ్మవారి సిమ్మో లేకపోతే శివుడి సిమ్మో విష్ణువు సిమ్మో పెడితే మీకు పనిచేసిద్ది, మీకు ఫలితం ఉంటుందని చెప్పేసి మాట్లాడాడు. ఒకసారి చూడండి ఎలా మాట్లాడారో మన పరిపూర్ణానంద గారి మాటలో ఒకసారి విందామా. చూడండి. భారతదేశంలో ఉండే నెట్వర్క్ ఒకటే, అమ్మవారు, విష్ణువు, శివుడు, వీళ్లే మీ చుట్టూ ఉంటారు. అందుకనే వాళ్ళ సిమ్ కార్డే వేయాలి. జీసస్ వేశారనుకోండి, అది ఇక్కడ పనిచేయదు, అది అక్కడ ఇటలీలో పనిచేస్తుంది. ఎందుకంటే అక్కడే నెట్వర్క్ ఉంటుంది. అది ఇండియాలో ఆ నెట్వర్క్ పనిచేయదు. అల్లా ఉందనుకోండి, అరబ్ కంట్రీస్ లో మనకు మక్కా ఉంది కదా, అక్కడ ఆ నెట్వర్క్. అక్కడికి వెళ్ళి మీరు శివ, కేశవ అంటే పనిచేయదు. అక్కడ ఇటలీలోకి వెళ్ళి రామ, కృష్ణ అని అంటే పనిచేయదు. జెరూసలంలో అక్కడ ఆ నెట్వర్క్ పనిచేస్తుంది. మీకు అర్థమైందే? ఇండియాలో ఉన్నప్పుడు మాత్రం మీరు ఎంత మొత్తుకోండి, యేసు నెట్వర్క్ పనిచేయదు, అల్లా నెట్వర్క్ పనిచేయదు. ఎవరి నెట్వర్క్ ఉంటుంది అక్కడ? ఓన్లీ కృష్ణుడు, రాముడు, శివుడు, అమ్మవారు. ఎందుకంటే వీళ్ళందరూ ఇటలీలో పుట్టలే, మక్కాలో పుట్టలేదు. వీళ్ళందరూ ఎక్కడ చెప్పండి గట్టిగా, భారతదేశంలో. కాబట్టి వీళ్ళందరిది ఇండియన్ నెట్వర్క్ సిస్టమ్ వీళ్ళది. కాబట్టి వీళ్ళంతా ఇండియన్ నెట్వర్క్, భారతీయులు వీళ్ళు. వీళ్ళ నెట్వర్క్ పనిచేయాలంటే మీరు ఆ సిమ్ కార్డే వాడాలి. కాబట్టి మీరు సిమ్ మార్చారంటే, అంటే మతం మార్చారంటే నెట్వర్క్ బంద్, మీకేం ఉండదు. అది విన్నారు కదా. ఇది ఎట్లా ఉందంటే, ఎంత హాస్యాస్పదంగా ఉందంటే ఈయన చెప్పిన మాటలు. మరి ఐదవ సోదరులు ఎక్కడ, మరి వాళ్ళు ఎక్కడ ఆలోచిస్తుంటారు, ఎక్కడ గమనించరు, నాకు అర్థం కావట్లేదు. ఇలాంటి మాటలు ఎలా మీరు ఆలకిస్తుంటారు? దేవుడు అని అంటే సర్వవ్యాపి అని అర్థం. సర్వవ్యాపిగా ఉన్నటువంటి వాళ్ళే దేవుడు. ఇప్పుడు సపోజ్ పరిపూర్ణానంద గారి మాటలు తీసుకుందాం. ఏమంటున్నాడు? ఇక్కడ ఉన్నటువంటి మీరు అమెరికానో లేకపోతే ఇటలీనో లేదా ఇంకో దేశం వెళ్ళి అక్కడ మీరు ఈ సిమ్ములు పెడితే అక్కడ పనిచేయమంట. అంటే అక్కడ పోయి మీరు అమ్మవారినో లేకపోతే విష్ణువునో శివుడినో పూజిస్తే అక్కడ మీకు ఫలితం ఉండదని చెబుతున్నాడు పరిపూర్ణానంద గారు. అర్థమైందా మీకు? మీరు అమెరికాలో కానీ ఇంకో సాటకు పోయి రాముడినో లేకపోతే కృష్ణుడినో శివుడినో అమ్మవారినో కొలిస్తే మీకు ఎటువంటి ఫలితం ఉండదు. అంటే అక్కడ సిగ్నల్ అనేది ఇక్కడికి అందదంట, ఉపయోగం ఉండదంట. అక్కడ ఆ దేశంలో ఉన్నప్పుడు ఆ దేశం దేవుణ్ణి పూజించాలంట. అది చెప్పాడు ఆయన. అంటే ఇప్పుడు నేను చెప్పేది ఏంటంటే, పరిపూర్ణానంద గారికి నా ప్రశ్న ఏంటంటే, ఇప్పుడు మీ ఇస్కాన్ వాళ్ళు ఉన్నారు, మీ ఇస్కాన్ వాళ్ళు చేస్తున్న పని ఏంటి? విదేశాలకు పోయి కృష్ణుడి గురించి చెప్తూ మత ప్రచారం చేస్తున్నారు. మరి వాళ్ళు చేసేది తప్పే కదా, వాళ్ళు ఎనికి రమ్మని చెప్పొచ్చుగా. ఎందుకంటే ఇప్పుడు అక్కడికి వెళ్ళి వీళ్ళు కృష్ణుడి గురించి చెప్పడం, అక్కడ ఉన్నటువంటి కొంతమంది విదేశీయులు కృష్ణుడిని పూజించడం ఉపయోగం లేదు. మీరే చెబుతున్నారు కదా, అక్కడ పూజించినందువల్ల కృష్ణుడికి ఆ టవర్ అనేది అక్కడ పనిచేయదు, ఇక్కడ ఉన్నటువంటి టవర్ అని చెప్తున్నారు మీరు. ఆ సిగ్నల్స్ కృష్ణుడు జారవు, మీరు వేస్ట్ అని చెప్తున్నారు. ఇంకొకటి, ఈ మధ్య అమెరికాలో కోట్ల రూపాయల డబ్బులు పెట్టి పెద్ద దేవాలయాన్ని కూడా కట్టారు, హిందూ దేవాలయాన్ని, హిందూ టెంపుల్స్ కడుతున్నారు. మరి అవన్నీ కూడా వేస్ట్ కదా. ఎందుకు అంత డబ్బు వేస్ట్ చేసుకోవడం? అక్కడ తీసుకెళ్ళి మన భారతీయులు డబ్బులు తీసుకెళ్ళి అక్కడ ఎందుకు అంత దుర్వినియోగం చేస్తున్నారని పరిపూర్ణానంద గారిని ప్రశ్నిస్తున్నా. ఎందుకంటే మీరే అన్నారు, ఇప్పుడు ఆ దేశంలో దేవుళ్ళు ఎవరు కూడా ఇక్కడ ఉన్నటువంటి దేవుళ్ళని అక్కడ కూలిస్తే ఎటువంటి ఉపయోగం ఉండదు, వాళ్ళకి వినపడదు. మీ పూజలు కానీ అవన్నీ కూడా వాళ్ళకి కనపడవు, ఎందుకంటే అక్కడ సిగ్నల్ లేదు అని చెప్పి మీరు చెప్తున్నారు. మరి అలాంటప్పుడు అక్కడ ఎందుకు ఇంత డబ్బు తీసుకెళ్ళి అక్కడ ఇన్వెస్ట్మెంట్ పెట్టి, ఇంత డబ్బు తీసుకెళ్ళి అక్కడ మీరు ఖర్చు పెట్టి దుర్వినియోగం చేయటం ఎందుకు? అన్ని దేవాలయాలు కట్టడం ఎందుకు? మీరు ఉపయోగం లేని పని కదా అది.
మీరు ఎందుకు ఇలాంటి ఉపయోగం లేని పనులు చేస్తున్నారు? ఉం? అంటే మీరు చెప్పేదాని ప్రకారం ఎలా, ఇప్పుడు మీరు ఏం చెబుతున్నారంటే అమెరికాలో కానీ ఇంకా విదేశాల్లో ఉన్నటువంటి హిందువులు ఎవరైనా ఎక్కడి నుంచి పోయినటువంటి వాళ్ళు అక్కడ రోజు వాళ్ళు నమ్ముతున్న దేవుళ్ళు దండం పెడుతుంటారు, హిందూ దేవుళ్ళు దేవతలకి. అదంతా కూడా వేస్ట్, ఉపయోగం లేదని చెప్పి మీరు చెబుతున్నారు. మీరు చెప్పిన మాట అర్థం అదే. ఇప్పుడు ఇక్కడ నుంచి అటు పోయినటువంటి వాళ్ళందరూ కూడా వాళ్ళు రాముడికో కృష్ణుడికో ఎవరికి దండం పెట్టినా ఉపయోగం ఉండదు. మీరు ఆ దేశాల్లో ఉన్నప్పుడు ఎవరిని పూజించకూడదు, మీరు హిందూ దేవుళ్ళని దేవతలను, ఎటువంటి ఉపయోగం లేదు. కాబట్టి మీరెవరు పూజించవద్దని చెప్పేసి మీరు చెబుతున్నారు డైరెక్ట్గానే చెబుతున్నారు. ఇంకొక విషయం, దేవుడు అంటే మాకు తెలిసినంత సర్వం వ్యాపించి ఉన్నటువంటి వాడిని దేవుడు అంటాం. మీరేమన్నారంటే ఇండియాలో ఉన్నటువంటి ఇక్కడ యేసు సిమ్ము తెచ్చి పెడితే ఉపయోగం ఉండదు, మీకు ఎటువంటి ఉపయోగం ఉండదని చెప్పారు. అంటే మీరేం చెబుతున్నారు ఇండైరెక్ట్గా, ఇక్కడ ఉన్నటువంటి వాళ్ళు క్రైస్తవులుగా మారగాకండి. మీరు హిందువులనే ఈ భారతదేశంలో ఉన్నటువంటి ప్రజలు హిందూ దేవుళ్ళని దేవతలను పూజిస్తేనే మీకు ఫలితం ఉంటుంది, ఉపయోగం ఉంటుంది. యేసుక్రీస్తుని నమ్మటం వల్ల మీకు ఎటువంటి ఉపయోగం ఉండదని చెప్పేసి మీరు చెబుతున్నారు. ఎందుకని? ఆయన ఈ దేశం చెందినటువంటి వాడు కాదు, మన అమ్మవారు వీళ్ళంతా కూడా ఇక్కడ పుట్టారు కాబట్టి ఈ దేవుళ్ళనే మనం పూజించాలి. విదేశీయులు అని అంటున్నారు కదా, అక్కడ వాళ్ళ దేవుళ్ళని మనం పూజించకూడదు, కృష్ణుడిని అలా ఎవరిని పూజించకూడదు, యేసుక్రీస్తుని వాళ్ళని అని చెప్పేసి మీరు చెప్తున్నారు. ఇది ఎంత హాస్యాస్పదంగా ఉందంటే, దేవుడు అని అంటే సర్వం వ్యాపించి ఉన్నవాడే దేవుడు, సర్వ సృష్టికర్తే దేవుడు అంటే అర్థం. మరి మీరు ఇన్ని సంవత్సరాల నుంచి మీరు సన్యాసిగా ఉన్నారు, గ్రంథాలు మరి అన్నీ కూడా అవపోసన పట్టారు, పురాణాలు ఇతిహాసాలన్నీ. మరి మీ తెలుసుకున్న సారం ఇదేనా అని చెప్పేసి మాకు చాలా ఆశ్చర్యంగా ఉంది. ఇంత అజ్ఞానంగా ఉండి మీరు మీ అజ్ఞానంలోకి ప్రజలను పట్టుకొని వెళ్తున్నారు, మాకు అది చాలా బాధగా ఉంది. మీకు తెలియదేమో పరిపూర్ణానంద గారు, మీకు తెలియదేమో మేము చెప్తున్నాం వినండి. 7% టచ్ అయిపోవచ్చు. మీకు తెలియదేమో పరిపూర్ణానంద గారు, మేము చెప్తున్నాం వినండి. బైబిల్ గురించి మీకు తెలియదు కదా, మేము చెప్తున్నాం. మా దేవుడు అంటే యేసుక్రీస్తు సిమ్ అనేది నువ్వు ఎక్కడ పెట్టినా అది పనిచేసిద్ది. అది హై సూపర్ పవర్ ఇంటర్నెట్ అనమాట. అది నువ్వు చంద్రమండలంలో పోయి ప్రభువా అని పిలిచినా ఓయ్ అని పలుకుతాడు అక్కడ మా దేవుడు. చంద్రమండలంలో పోయి కూర్చొని పలికినా ప్రభువా అని ప్రార్థన చేస్తే ఓయ్ అని పలుకుతాడు. అటువంటి సూపర్ పవర్ నెట్వర్క్ అనమాట మాది, అంటే టవరు. కాబట్టి మీరు లేనిపోయింది అంటే మా దేవుడి గురించి మీరు లేనిపోయిన అబద్ధాలు చెప్పొద్దు. మా దేవుడు ఎక్కడైనా సరే అన్ని చోట్ల వ్యాపించి ఉన్నాడు, అన్ని చోట్ల అన్ని దేశాల్లో. ఈ విశ్వం మొత్తం యూనివర్సల్ అనమాట, యూనివర్సల్ సిమ్ అది జీసస్ అనేది. మీరు సిమ్ అంటున్నారు కదా, ఆ విధంగా చెబుతున్నా వినండి మీకు అర్థం కావడానికి. జీసస్ అనే సిమ్ము యూనివర్సల్ అనమాట. యూనివర్సల్ అంటే నువ్వు అంతరిక్షంలో పోయి ప్రభువా అని అన్నా కానీ ఆయన పలుకుతాడు, ఓయ్ అంటాడు. అలాంటి దేవుడు మా దేవుడు. బైబిల్లో కూడా అదే చెప్పారు, స్పష్టంగా చెప్పబడి ఉంది. కీర్తనల గ్రంథం 139వ అధ్యాయం 7, 8, 9 వచనాలు ఒకసారి నేను చదివి వినిపిస్తాను. చూడండి, మన పరిపూర్ణానంద గారు మీకు తెలియదు కదా, చెప్తున్నాను వినండి, తెలుసుకోండి. ఒకవేళ మీ దేవుళ్ళు ఈ భారతదేశ సరిహద్దులు కాడ నుంచి యువతలకే ఉంటారేమో, వ్యాపించి ఉంటారేమో, భారతదేశ సరిహద్దులు దాటి అవతలకు పోరేమో, కానీ బైబిల్ దేవుడు మాత్రం మొత్తం ఈ విశ్వవ్యాప్తంగా అన్ని చోట్ల వ్యాపించి ఉన్నాడు బైబిల్ దేవుడు. కాబట్టి ఆయన మేము దేవుడు అంటున్నాం. కీర్తనల గ్రంథం 139వ అధ్యాయం 7, 8, 9 వచనాలు ఒకసారి చూస్తే, నీ ఆత్మ యొద్ద నుండి నేను ఎక్కడికి పోదును, నీ సన్నిధి నుండి నేను ఎక్కడికి పారిపోదును. నేను ఆకాశమునకు ఎక్కినను, నువ్వు అక్కడ ఉన్నావు. నేను పాతాళమందు పండుకున్నాను, నువ్వు అక్కడ ఉన్నావు. నేను వేకువ రెక్కలు కట్టుకొని సముద్ర దిగంతములలో నివసించినను, అక్కడను నీ చెయ్యి నన్ను నడిపించును, నీ కుడి చెయ్యి నన్ను పట్టుకును. ఏమన్నాడు ఇక్కడ దావీదు మహారాజు? ఏమన్నాడంటే, దేవుడు రాయిస్తున్నాడు, ఎక్కడైనా ఉంటాడంట ఆయన. ఆకాశంలో పోయినా కానీ అక్కడ ఉంటాడంట,
సముద్రంలో పోయినా కానీ, అగాధంలో పోయినా అక్కడ ఉంటాడు, పాతాళంలో పోయినా అక్కడ ఉన్నాడు. అన్ని చోట్ల ఉన్నాడు బైబిల్ దేవుడు అనడానికి ఇది ఒకటి నిదర్శనం. ఇంకొకటి జీసస్ సిమ్ అని ఏదో అన్నారు కదా మీరు. ఆ జీసస్ ఏం చెప్తున్నాడో వినండి ఒకసారి. యేసుక్రీస్తు ఏం చెప్తున్నాడో ఒకసారి చెప్తానండి. మత్తయి సువార్త 18 వచనంలో, ఏలయనగా 2-3 నా నామమున ఎక్కడ కూడి ఉందరో అక్కడ నేను వారి మధ్యన ఉందునని చెప్పాను. అంటే దీని అర్థం ఏంటంటే, విశ్వంలో ఎక్కడున్నా సరే, ఎక్కడైనా సరే, ఎక్కడ ఉండి మీరు ప్రార్థన చేసినా సరే యేసుక్రీస్తు మీ ప్రార్థన వింటాడు. అంటే ఆయన సర్వం వ్యాపించి ఉన్నాడు. కొంతమంది ఏమంటారంటే, మూర్ఖులు, తెలియని యేసుక్రీస్తు దేవుడు అని ఎక్కడైనా చెప్పారా, చూపించండి బైబిల్లో అంటారు మతోన్మాదులు కానీ మూర్ఖులు కానీ. మరి సర్వం వ్యాపించి ఉన్నానని చెప్తున్నాడు ఆయన. ఎట్లాగా? ఎక్కడ 2-3 కూడి నా నామున మరి కూడి ప్రార్థన చేస్తుంటారు, వాళ్ళ ప్రార్థన నేను వింటానని చెప్పాడు. అక్కడ నేను ఉంటానని చెప్పాడు. అంటే ఇప్పుడు సపోజ్ ఈ టైంలో ప్రపంచవ్యాప్తంగా కొన్ని కోట్ల మంది ప్రార్థనలు చేస్తుంటారు. వాళ్ళందరూ ప్రార్థన ఆయన వింటున్నాడు. ఎలా వింటున్నాడు అని అంటే, మొత్తం కూడా సర్వం వ్యాపించి ఉన్నాడు దేవుడు కాబట్టి. యేసుక్రీస్తు దేవుడు కాబట్టి సర్వం వ్యాపించి ఉన్నాడు ఆయన. కాబట్టి వాళ్ళ ప్రార్థనలు వినగలుగుతున్నాడు. కాబట్టి పరిపూర్ణానంద గారు మీ ఉద్దేశాన్ని మార్చుకోవాలి, మీ అభిప్రాయాన్ని మార్చుకోవాలి. ఏది? యేసుక్రీస్తు అనే సిమ్ ఇక్కడ పెడితే పనిచేయదు, లేదా మీరు ఇక్కడ ఉన్నటువంటి వాళ్ళు యేసుక్రీస్తుని నమ్ముకుంటే మీకు ఎటువంటి ఉపయోగం ఉండదని చెప్పి మీరు ఏదైతే చెప్తున్నారో మీ అభిప్రాయాన్ని మీరు మార్చుకోవాలి. మీ అభిప్రాయం అనేది తప్పు. బైబిల్ అట్లా చెప్పలేదు, మా దేవుడు అలా చెప్పలేదు. ఎక్కడున్నా సరే, నువ్వు చంద్రమండలం మీద అంతరిక్షంలో ఉండి ప్రార్థన చేసినా సరే ఆ ప్రార్థన మా దేవుడు వింటాడు, యేసుక్రీస్తు వింటాడు. మాకు బైబిల్ స్పష్టంగా చెప్పాడు ఆయన స్వయంగా. కాబట్టి మీరు ఇలా తెలిసి తెలియని విషయాలు, కుట్రపూరితమైనటువంటి ఆలోచనలతోటి క్రైస్తవం మీద బురద చల్లాలని మాత్రం మీరు చూడదు దయచేసి. ఇంకొక మాట ఏంటంటే, అసలు ఆయన ఏం చెప్తున్నాడంటే ఇండైరెక్ట్గా చెప్తున్నాడు. అమ్మవారు కానీ, కృష్ణుడు కానీ, రాముడు వీళ్ళంతా కూడా దేవుళ్ళు కాదని చెప్పి మీరు ఇండైరెక్ట్గా చెప్తున్నారు. ఎందుకంటే వీళ్ళు భారతదేశం వరకు మాత్రమే అని ఒక పరిధిలో చెప్తున్నారు. అంటే భారతదేశం దాటిన తర్వాత వాళ్ళు ప్రభావం పనిచేయదనా, లేకపోతే వాళ్ళు దేవుళ్ళు అక్కడ దేవుళ్ళు కాదనా మీ ఉద్దేశం? అంతే కదా, అట్లాగే అనుకోవాలి. దేవుడు అంటే సర్వం వ్యాపించినటువంటి వాళ్ళని దేవుడు అంటారు. కానీ మీరు సర్వం మీరు చెప్పేటువంటి దేవుళ్ళు సర్వం వ్యాపించి లేరు వాళ్ళు అని చెప్పేసి మీరే చెప్తున్నారు. కేవలం భారతదేశం వరకే అని చెప్పి అంటే ఒక రకంగా చెప్పాలంటే వాళ్ళు దేవుళ్ళు కాదని మీరే చెప్తున్నారు, చెప్పకనే చెబుతున్నారు. కాబట్టి మా దేవుడు యేసుక్రీస్తు ఏంటంటే సర్వం వ్యాపించి ఉన్నాడు ఆయన. కాబట్టి ఆయన దేవుడు అంటున్నాం మేము. ఎక్కడ ఉండి ప్రార్థన చేసినప్పటికి కూడా ఆయన వాళ్ళ ప్రార్థనలు వింటాడు, వాళ్ళ సహాయం చేస్తాడు. అన్ని చోట్ల కూడా యేసుక్రీస్తు వ్యాపించి ఉన్నాడు, అందులో ఎటువంటి సందేహం లేదు. బైబిల్ సెలవిస్తుంది. పరిపూర్ణానంద గారు ఇలాంటి పిచ్చి మాటలు, పిచ్చి వాగుడు మానుకోవాలి. మీరు ప్రజల్ని ఈ రకంగా మీరు అజ్ఞానంలో తీసుకెళ్తున్నారు. ప్రజల్ని ఈ రకంగా మీరు చాలా అజ్ఞానంలో తీసుకెళ్తున్నారు. పాపం వాళ్ళు చదువుకున్నటువంటి వాళ్ళ ఇంటి కూడా వాళ్ళు కొంచెం కూడా ఆలోచించట్లా. భారతదేశంలో దేవుని ఆత్మ అంటారు, మళ్ళీ కాసేపు భారతదేశంలో మాత్రమే ఉంది దేవుని ఆత్మ అంటారు. దాన్ని నేను కౌంటర్ వీడియో కూడా పెట్టాను, మీరు చూసే ఉంటారు. మీరు మరి ఆ శాస్త్రాలన్నీ అవపోసన పట్టారు. మీరు జ్ఞానులని చెప్పుకుంటూ ఉంటారు, గురువులని చెప్పుకుంటూ ఉంటారు. మరి ఇలాంటి చిన్న చిన్న విషయాలు కూడా మీకు ఎందుకు తెలియట్లేదు? మీరు మిమ్మల్ని నమ్ముకున్నటువంటి ప్రజల్ని మరి మీరు వాళ్ళని ఎందుకు అంత అజ్ఞానంలో తీసుకెళ్తున్నారు? ఒకసారి మీరు స్వీయ పరీక్ష చేసుకోవాలి మీ అంతటా మీరు. ముందుగా మేము చెప్పేది ఏంటంటే, దయచేసి మీరు దేశంలో మత విద్వేషాలు రెచ్చగొట్టే పనులు మాత్రం చేయకండి. దయచేసి మత విద్వేషాలు రెచ్చగొట్టే పనులు మాత్రం మీరు చేయొద్దు. ఈ దేశాన్ని ఈ విధంగా మరి శాంతికి సౌభాగ్యాలతో చక్కగా ఉండే విధంగా, ప్రశాంతంగా ఉండే విధంగా ఈ దేశాన్ని ఉండాలని చెప్పేసి మేము ప్రయత్నం చేస్తున్నాం. మీరేమో కొన్ని మతోన్మాద శక్తుల్ని క్రైస్తవం మీద ఉసిగొలిపి, ఊరకొక్కలను ఉసిగొలిపి మీరు దేశానికి నష్టం చేయాలని చెప్పేసి మీరు తాపాత్రపడుతున్నారు. ఈ దేశాన్ని మత విద్వేషాలతో, మారణకాండలు
రేగాలి రోజు అని చెప్పేసి మీరు ఆ విధంగా ఆలోచిస్తున్నారు. దయచేసి మీకు మా విన్నపం ఏంటంటే ఇంకెప్పుడు ఇలాంటి బుద్ధి తక్కువ మాటలు మాట్లాడొద్దు. మీరు మరి మతోన్మాదుల్ని ప్రోత్సహిస్తూ తీసుకెళ్ళి మీ భారత్ టుడే ఛానల్లో కూర్చోబెట్టి వాళ్ళ చేత బైబిల్ని దూషించడం కానీ, యేసుక్రీస్తుని దూషించడం కానీ ఇలాంటి పనులు చేయకండి. క్రైస్తవుల మనోభావాలు దెబ్బతినే విధంగా మీరు ప్రవర్తించకండి. మీ ఛానల్లో మీ దగ్గర ఏదైనా నిజంగా సత్తా ఉంటే, మీరు చెప్పినట్టు బైబిల్లో ఏదన్నా తప్పులు ఉన్నాయి, లొసుకులు ఉన్నాయి అని మీరు ప్రచారం చేస్తున్నారు కదా, అవన్నీ నిజమే అని మీరు నమ్మితే నన్ను పిలవండి భారత్ టుడే ఛానల్, నేను వస్తా. ఎప్పుడైనా సరే మన ఇద్దరం కలిసి చర్చిద్దాం. బైబిల్లో ఏముంది, పురాణాల్లో ఏముంది, మొత్తం చర్చిద్దాం. ఏది దైవ గ్రంథం ప్రజలకు తెలియజేద్దాం. నేను సిద్ధంగా ఉన్నా మీతో చర్చించడానికి. భారత్ టుడే ఛానల్ మీరు క్రైస్తవం మీద చేస్తున్నటువంటి వక్రీకరణలన్నీ కూడా, మీరు క్రైస్తవం మీద జరుగుతున్న బురద అంతా కూడా అదంతా అవన్నీ అబద్ధాలని చెప్పి నేను నిరూపిస్తా. మీరు ఏ విధంగా బైబిల్లోని వాక్యాలను వక్రీకరించారో నేను నిరూపిస్తా. మీకు చేతనైతే, మరి మీకు దమ్ముంటే నన్ను పిలవండి భారత్ టుడే ఛానల్. నన్నే కాదు, ఇంకా చాలామంది మా క్రైస్తవులు గొప్ప గొప్ప దైవ సేవకులు ఉన్నారు, వాళ్ళన్నా పిలవండి, పిలిచి మాట్లాడండి. ఏదైనా కానీ క్రైస్తవం గురించి మాట్లాడేటప్పుడు లేదా బైబిల్లో ఉన్న విషయాల గురించి మాట్లాడేటప్పుడు దయచేసి అక్కడ కొంతమంది దైవ సేవకులను, క్రైస్తవ సేవకులను పిలవండి. పిలిచి కూర్చోబెడితే కదా మీరు చెప్పేది నిజమో అబద్ధమో ప్రజలే తెలిసేది. అప్పుడు వీళ్ళు కూడా మాట్లాడతారు కదా. వీళ్ళు మేము క్రైస్తవులు మీరు మాట్లాడినప్పుడు మన మాటల్లో ఉన్నటువంటి ఆ విషయాన్ని బట్టి సత్యం ఏదో ప్రజలు తెలుసుకుంటారు, గ్రహిస్తారు. మీరు ఆ విధంగా తెలుసుకోకూడదని చెప్పేసి మీరు కుట్రపూరితంగా కేవలం కొంతమంది ఆ మతోన్మాదులను ఛానల్లో కూర్చోబెట్టి బైబిల్ మీద బురద జల్లిస్తున్నారు. ఈ కుట్ర అక్కడ కూడా బయటపడిపోతుంది. కాబట్టి మా దేవుడు యేసుక్రీస్తు సర్వం వ్యాపించి ఉన్నాడు, అన్ని దేశాల్లోనూ అన్ని రాష్ట్రాల్లోనూ విశ్వవ్యాప్తంగా. ఇక్కడ భూమి మీద కాదు, పైన ఆకాశంలో కానీ, నక్షత్రాలు ఖగోళంలో కానీ, ఎక్కడైనా సరే అన్ని చోట్ల కూడా వ్యాపించి ఉన్నాడు దేవుడు యేసుక్రీస్తు. ఆయనే చెప్పాడు, ఆయన నోటితోటి ఆయన. కాబట్టి ప్రజలకు ఇలాంటి లేనిపోయిన అబద్ధాలు చెప్పి వాళ్ళని మరింత అజ్ఞానంలో తీసుకెళ్ళొద్దని చెప్పేసి నేను మీకు హెచ్చరిస్తున్నాను.